తెలంగాణ వాసులకి ఎక్కువ లబ్ధి కానీ సమైక్యవాదులకి అటు రాయల వాసులకి తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు పెట్టుబడిగా పెడితే అలాంటి పెట్టుబడిని ఎవడో వచ్చి తన్నుకుపోతా తెలంగాణ వాదులు అనేసి ఈరోజు అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని చిన్నపిల్లలు చేయడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఈరోజు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేయాలని నిర్ణయించుకుంది. ఆనాడు బ్రిటిష్ పాలనలో బెంగాల్ని రెండుగా విభజించేటప్పుడు ఏ విధంగా పోరాటం చేశామో అదే విధంగా ఈ రోజు కూడా మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేసి కలిసికట్టుగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందాం. అయితే బ్రిటిష్ వారు పరిపాలన చేస్తే మన భారతదేశం మొత్తం వెళ్ళాడిదే. అలాంటిది ఈ రోజు మన యూపీఏ ప్రభుత్వం ఇటలీ రాజకీయం వచ్చి మనల్ని విడగొడితే మనం అందరము ఈ విధంగా ఉంటున్నాం. అదే కాకుండా అందరము అన్ని నగరాల్లోనూ పటిష్టం చేసి బందోబస్తులు చేసి లాస్ట్కి మన సమైక్యంగా మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకుందాం. అన్ని అందరము కలిసి ఉంటేనే మనం సమైక్యంగా ఉంటాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక్క విషయం కాదు, దేశం మొత్తం మీద సుమారు 21 రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రాలు కాంగ్రెస్ అధీనంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అనాలోచితంగా అవివేకంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనివల్ల కేవలం సీమాంధ్రలను కాకుండా తెలంగాణలో కూడా ఎంతో నష్టపోతుంది. నదీ జలాల పంపకంలో కానీ ఆర్థిక వనరుల పంపకంలో కానీ సీమాంధ్రకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ప్రకృతి వనరుల పంపకంలో ఎంతో సమతుల్యత లోపిస్తుంది. కేవలం కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని మేము భావిస్తున్నాము. ఓట్ల కోసం ఈరోజు రాష్ట్రాన్ని విభజించిందనేది వాళ్ళే చెప్తున్నారు. ఓట్ల కోసం మరి ఈ ఓట్ల కోసం స్వార్థ రాజకీయాల కోసం విభజించేటప్పుడు ఈరోజు శ్రీకాకుళంలో విజయనగరంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాం మా జిల్లా వాసులో. మరి మా పరిస్థితి ఏంటి? మరి ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఇప్పుడు ఆల్రెడీ మా సీమాంధ్ర ప్రాంతాల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ రాజధాని కోసం అడుగుతున్నారు. మరి మా ప్రాంతాలు ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉంది. మరి ఇక్కడ దీనికి పరిస్థితి ఏంటి? గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురి చేయబడ్డది. ఈ అన్ని ప్రాంతాలు వదిలేసి అన్ని విషయాలను పక్కన పెట్టేసి ఈరోజు యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి యూపీఏ ప్రభుత్వమే కదా అన్ని రాజకీయ పక్షాలు కూడా దీనికి లేఖలు ఇచ్చాయి. ఒక్క మన యూపీఏ ప్రభుత్వాన్నే కాదు, ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు కూడా లేఖలు ఇచ్చాయి. అన్ని రాజకీయ పక్షాలు ఇక్కడ లేఖలను ఉపసంహరించుకోవాలి. యూపీఏ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. లేకపోతే మేము ఈ ఉద్యోగాలకి మా కోఆర్డినేటర్లు అన్నింటికి రాజీనామా చేసి వేరేగా మేము కూడా ఉద్యమాన్ని టెర్రరిజం రూపంలో రూపుమాల్చుతాం. రాజకీయాల వలన వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలుగా చేసే ఆలోచనని చేస్తూ ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే దీన్ని వ్యతిరేకించేందుకు సీమాంధ్రలో ఉన్నటువంటి
రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సరైన స్పందన చేయని కారణంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలిగింది. దీనివల్ల ప్రజలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ శ్రీకాకుళంలో ఆర్టీసీ చెందిన అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ఇవాళ ముక్త ఖండంతో విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఉండి ఇన్నాళ్ళు సమైక్యంగా చేస్తామంటూ ఆఖరికి రాష్ట్రాన్ని విడగొట్టడం అనేది చాలా అనాలోచితం. ఇవాళ ఏదైనా సరే ప్రకృతి సంపదను కూడా విడదీసినట్టే అయింది. ఇవాళ ఒకే భాష గలవాళ్ళం, ఒకే రాష్ట్రంలో ఒకే దగ్గర ఉండి ఇవాళ అందరం కలిసి సంయుక్తంగా ఉండి ఇవాళ చేద్దామనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ముక్కలుగా విడగొట్టడం యూపీఏ గవర్నమెంట్ చేసిన అనాలోచిత చర్యని అందరూ ఖండించాలి. ప్రతి ఒక్క ఆంధ్రుడు వారికి బుద్ధి చెప్పినట్లుగా తన ఓటు హక్కుని జాగ్రత్తగా వినియోగించి ఆ నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. ఆ రోజు ఇవాళ ముందుంది. దానికి మనం పూర్తిగా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతాన్ని ఒకే ముఖముడిగా ఉండి ఈ యొక్క మన తాలూకా నిరసనని ఇవాళ తెలియవలసిన ఆవశ్యకత